హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున దేశమంతా అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పట్ల దేశమంతా కూడా ఆ వైపు ఆసక్తి కనబరుస్తుంటే, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఆసక్తి మాత్రం కొత్త మలుపుల చుట్టూ తిరుగుతుంది. అందులో కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినటువంటి షర్మిల 3 పార్టీలని ఏకేశారు. అందులో భారతీయ జనతా పార్టీ మణిపూర్లో హింసాకాండకు పాల్పడుతోంది, క్రైస్తవులకు అన్యాయం చేస్తుందంటూ విమర్శిస్తే, ఎందుకు మా జగన్ రెడ్డి అన్న దానికి స్పందించటం లేదు అంటూ నిలదీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి నుంచి జగన్ రెడ్డి దగ్గరికి వచ్చింది షర్మిల తన అన్న పట్ల వాడినటువంటి పదజాలం. ఇక రెండవ పాయింట్ వచ్చేటప్పటికి, చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ఏమీ చేయలేకపోయారు, అలాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేత కావట్లేదు, నియంత పాలన నడుస్తున్నది ప్రాంతీయ పార్టీలు, కాబట్టి జాతీయ పార్టీగా అధికారంలోకి తాము రావాలని కోరుకుంటున్నాం, అలాగే రాష్ట్రాన్ని బాగు చేస్తానంటుంది షర్మిల రాకతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం మారిందా? అయితే తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో షర్మిల వ్యాఖ్యలకి పెద్దగా పార్టీగా స్పందించేవాళ్ళు కాదు, అక్కడక్కడ చిన్నపాటి సమాధానాలే చెప్పేవాళ్ళు. కానీ ఈ దఫా ఫస్ట్ టైం సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డం, భారతీయ జనతా పార్టీలో విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు మణిపూర్ లాంటి అంశాలను ప్రస్తావిస్తూ ఎదురుదాడి చేయటం, భారీ ఎత్తున రాజకీయాన్ని మార్పు చేయబోతోందా, షర్మిల ఇప్పుడు మొత్తం రాజకీయాన్ని కదిలించేసిందా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, పూడి తిరుపతిరావు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, చిలక విజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, చెవులు కృష్ణాంజనేయులు, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా కృష్ణాంజనేయులు గారు, ఎలా చూడాలి షర్మిల యాక్టివిటీ? సాయి గారు, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి బాధ్యతలు తీసుకోవటము, అదేవిధంగా ఇక్కడ అధికార పక్షం మీద గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన అంశాల మీద మాట్లాడటం, ఇవన్నీ కూడా రాష్ట్రంలో కొంత రాజకీయంగా చర్చ లేపినటువంటి అంశమే. వాస్తవంగా షర్మిల మంచి మాటకారి, ఆవిడ అందరినీ ఆకర్షించేటువంటి విధంగా మాట్లాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి లీడర్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ మాటలకి ఓట్లు రాలుతాయా, ఈ డైలాగులు చెప్తే మరి రాజకీయాల్లో వర్కౌట్ అవుతుందా కాదా అనేటువంటి అంశం షర్మిల విషయాన్ని మనం ఒకసారి కనుక గమనిస్తే, తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిన తర్వాత ఆవిడ పాదయాత్ర చేసే క్రమంలో అక్కడ ఉండేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బీజేపీ కన్నా, అదేవిధంగా కాంగ్రెస్ కన్నా కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మీద కూడా వ్యాఖ్యలు చేశారు అక్కడ తెలంగాణలో. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కానివ్వండి, ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే నేరుగా విమర్శలు చేయటం, దాంట్లో వార్తల్లోకి ఎక్కడం, మమ్మల్ని అడ్డుకున్నారు అని పోలీసులు మేనకొన్నాళ్ళు, ఇవన్నీ కూడా అటెన్షన్ తన వైపు తిప్పుకునేటువంటి విధంగా రాజకీయాలు చేయటంలో దిట్ట అనేటువంటి విషయం అర్థమైంది. మరి అయితే ఫలితం ఏంటి? ఫైనల్ గా తేలినటువంటి అంశం, 3700 కిలోమీటర్లు నిత్యం వార్తలు ఉన్నారు, ఈవెంట్ మేనేజ్మెంట్లు బాగా చేశారు తెలంగాణ. ఫైనల్ గా ఏం చేశారంటే పెద్ద గుండు సున్నా, ఏమీ లేదు కదా అక్కడ. కనీసం ఆవిడ పోటీ చేయాలనుకున్నటువంటి ఆ పాలేరు నియోజకవర్గంలో కూడా ఆవిడ పోటీ చేయలేనటువంటి పరిస్థితి. కనీసం 119 నియోజకవర్గాలు ఒక్క చోట కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు పెట్టలేనటువంటి పరిస్థితిలో చేయడం వల్లే కాంగ్రెస్ పార్టీ 50 సీట్లు గెలిచిందని చెప్తున్నారు. అసలు ఆవిడ త్యాగం చేయమని ఎవరన్నా అడిగారా? కాంగ్రెస్ పార్టీ అడిగిందా? కాంగ్రెస్ పార్టీలో కలుపుతాను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నువ్వేం అవసరం లేదమ్మా, ఇప్పుడు నువ్వు మాకేం ఇప్పుడు అవసరం లేదని చెప్పిన తర్వాత అన్ని ప్రయత్నాలు చేసి వచ్చేసి నేను మళ్ళీ 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి విఫలమైన తర్వాత కాంగ్రెస్ లో కలపాలనుకుని వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి మేము ఇంక ఎదురు చూసేది లేదు, మేము అన్నింటిలో పోటీ చేస్తామని చెప్పారు. ఇక్కడ పోటీ చేద్దామని అభ్యర్థులను కూడా పిలిచారు, అందరూ అప్లికేషన్లు అడిగారు. అప్లికేషన్లు అడిగితే 12-15 సీట్లలోనో 30 మంది 40 మంది అభ్యర్థులు అప్లికేషన్ పెట్టారు. వాళ్ళు కూడా ఆ తర్వాత ఎవరు వచ్చినటువంటి వాళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి. దాంతో ఆవిడ చేతులు ఎత్తారు. ఆ తర్వాత ఇంకా ఆప్షన్ ఏం లేక మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. కనీసం ఆవిడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తా అన్న తర్వాత ఎక్కడన్నా అసలు రేవంత్ రెడ్డి కానివ్వండి వీళ్ళు ఎవరన్నా స్పందించినటువంటి పరిస్థితి ఉందా? ఎవరో ఒకళ్ళిద్దరు ఎవరో వచ్చిన వాళ్ళు మద్దతు ఇస్తే పర్వాలేదు అనేటువంటి దాని మీద 100 మంది మాట్లాడారు తప్ప కనీసము కాంగ్రెస్ పార్టీలో చివరిలో చేరినటువంటి విజయశాంతికి ఇచ్చినటువంటి విలువ కూడా షర్మిలకి ఇవ్వలేదండి. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో అక్కడ
అయితే ఇప్పుడు ఆవిడ తెలంగాణలో అయిపోయింది, తెలంగాణలో ఏం చేసినటువంటి పరిస్థితులు ఒక ఫ్లాప్ షో, తెలంగాణలో షర్మిలది ఫ్లాప్ షో. మరి ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తారు ఆవిడ? ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చి నేను కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఒక వేదిక అయితే షర్మిలకు దొరికింది. ఆవిడ మాట్లాడటానికి ఒక వేదిక, ఒక మైకు, ద్వారా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి. కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఈ విధంగా మాటకారి ఒక నాయకురాలు ఎవరు లేరు ఇంతకు ముందు. అది కూడా ఆవిడ రాజశేఖర రెడ్డి కుమార్తె కావటం అనేటువంటిది కూడా కొంత వీళ్ళకు ఉపయోగపడేటువంటి అంశంగా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశంగా ఉంది. ఇద్దరికి కూడా ఇద్దరు దొంది అన్నట్టున్నారు. ఎందుకంటే షర్మిలకి ఒక వేదిక కావాలి, ఆవిడకి ఎక్కడ అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేరు, జనంలోకి తీసుకెళ్ళి లీడర్ లేరు, ఇద్దరు దొందే. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ప్రయత్నం చేయటం, ఆ ప్రయత్నంలో భాగంగా షర్మిల మొదలు పెట్టారు. వచ్చి ఏం చేశారు? వచ్చి ఏకంగా కాంగ్రెస్ పార్టీని ఎత్తుకెత్తుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీని మరి ఆవిడ గతంలో ఏమేమి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ గురించి, ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి కదా, వస్తూ ఉన్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ తన అన్న మీద కానీ తన కుటుంబం మీద కానీ మరి ఆ అన్న వదిలిన బాణమని ఆంధ్రప్రదేశ్ లో తిరిగారు కదా. అప్పుడు తిరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని విమర్శలు చేశారు ఆ రోజున. అసలు రాజశేఖర రెడ్డి బతుకుంటే కాంగ్రెస్ పార్టీ మీద తుప్పును ఉమ్మేస్తారు అని మాట్లాడినటువంటి మాటలు కదా. తెలంగాణలో ప్రచారం చేసేటప్పుడు కూడా మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఇప్పుడు ఇవన్నీ ఏమైపోయినాయి? ఏం సమాధానం చెప్తారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? అదే విధంగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబం మీద, రాజశేఖర రెడ్డి ఆయన చనిపోయి ఉన్నారు, చనిపోయిన తర్వాత ఆయన పేరు ఏం చేశారు, షార్ట్ షీట్ లో దాటి మీద ఏదో సర్ది చెప్పుకున్నటువంటి ప్రయత్నం అయితే చేశారు షర్మిల. మరి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మీద వేధింపులు గురి చేస్తే కదా రాష్ట్రం అంతా తిరిగి పాదయాత్ర చేసి షర్మిల ఆ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది కదా. ఇప్పుడే సమాధానం చెప్తాడండి. ఇవి ఒకటి ఏమిటి అని అంటే, ఆవిడ సమాధానం అనేటువంటిది తన అవకాశవాదంగా, తనకు ఒక అవకాశం కావాలి, ఏదో ఒక పార్టీలో ఇప్పుడు ఒక రాజ్యసభ లేకపోతే ఇంకొకటో వస్తే అవకాశం, ఎక్కడో తను ఇది రాజకీయ అవకాశవాదంగా మాట్లాడుతున్నట్టు అంశం తప్ప ఇంకోటి కానీ కాదు. షర్మిల వచ్చేసి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి విమర్శ చేస్తూ వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్ట్రాంగ్ గానే రిప్లై ఇచ్చారు. వాళ్ళు కూడా ఏమి ఇప్పుడు ఆవిడ ఇంతకుముందు విడిగా మాట్లాడినా ఒకళ్ళు తెలంగాణలో ఈ సందర్భంలో పట్టించుకోవాలి మీరు అన్నట్టుగా. ఆంధ్రప్రదేశ్ వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి ఈ ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తే వాళ్ళు కూడా అదే స్థాయిలో రిప్లై ఇచ్చారు. మరి ఇప్పుడు ఏమో ఇంతకుముందు అన్న వదిలిన బాణమని ఆవిడే చెప్తున్నారు కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చేస్తే చంద్రబాబును వదిలిన బాణం అనేటువంటిది. ఎందుకు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈవిడ చేసేటువంటి విమర్శలన్నీ కూడా 4.5 సంవత్సరాలుగా తెలుగుదేశం విమర్శలు ఇవే చేస్తుంది, అదేవిధంగా జనసేన చేస్తుంది, ఈ మధ్యకాలంలో బీజేపీ వాళ్ళు కూడా చేశారు. ఇవన్నీ ఇవిడ షర్మిల మాట్లాడటం ఇవన్నీ కూడా ఒక రకంగా తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం మీడియా లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా చాలా ఆనందంగా ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేశారు అని ఆనందపడుతున్నారు. నాకు కనపడినటువంటి అంశం ఏంటంటే, మీరు సాయి గారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, పురంధేశ్వరి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలైనప్పుడు ఆవిడ కూడా ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేశారు. ఇంకేముంది, అసలు విరుచుకుపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి మీద, అది ఇదని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహదానం పడిపోయారు, వాళ్ళ మీడియాలో కూడా బాగా ప్రచారం చేశారు. ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీతో కొట్లాట ఉందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీతో కొట్లాట ఉందా, బీజేపీ కాంగ్రెస్ ఏం చేయగలుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని? ఇక్కడ ఇప్పుడు షర్మిల వచ్చారు, ఆవిడ ఇప్పుడు 1.2% ఉండేటువంటి ఓట్లని, 100 కన్నా తక్కువ ఉన్నటువంటి ఓట్లని 2%కో లేదా 2.2%కో లేదా 3%కి ఏమైనా తీసుకెళ్తారేమో. నాకు తెలిసి 1-2 సీట్లు కూడా వాళ్ళు గెలిచేదానికే అవకాశం లేదు. ఎందుకంటే 6.5% వచ్చినటువంటి జనసేన పార్టీకే పోయిన ఎన్నికల్లో ఒకళ్ళంటే ఒకళ్ళు లింగులింగుమంటూ ఒక ఎమ్మెల్యే గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అది కూడా పవన్ కళ్యాణ్ కూడా 2 చోట్ల ఓడిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళు 2-3% ఓట్లు వస్తే ఏమి ఉపయోగం దానివల్ల, ఆ ఓటింగ్ పర్సెంటేజ్ వల్ల, దానివల్ల వచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎన్నుకొని పోవచ్చు. పోయినంత మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమన్నా ఓడించగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ? ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ఈ రోజున అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నిలుపుకోవాలనేటువంటి దాని మీద విశ్వప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అభ్యర్థులను మార్చుకోవడం వ్యవహారం ఎన్నింటిలో కూడా సీరియస్ వర్క్ చేస్తున్నారు. ప్రతిపక్షం కూడా తెలుగుదేశం జనసేన మరి వాళ్ళు కూడా మేము గెలవాలనేటువంటి ఆశతో ఉన్నారు. కానీ మరి ఆ ప్రయత్నాలు ఏమిటి, ఎప్పుడు ఎవరు పొత్తు ఏంది, వ్యవహారం ఏంది అనేటువంటిది మరి తిరుపతిరావు గారు వాళ్ళు ఏం తేల్చట్లేదు. అంటే మీకు షర్మిల పార్టీలో చేరడం అన్నటువంటిది జగన్ని ఓడించడానికి కాంగ్రెస్ లో చేరినట్టు కనిపిస్తోందా,
లేదా కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడానికి అని కనిపిస్తుందా, లేదా చంద్రబాబు వదిలిన అస్త్రంలాగా అంటే బాబుని గెలిపించడానికి జగన్కి సంబంధించినటువంటి ఓట్లు చీల్చి అనుకూల ఓట్లు చీల్చి చంద్రబాబుని గెలిపించడానికి ఉపయోగపడుతుందా, లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి అని కనిపిస్తోంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంది? వైనాట్ ఆంధ్రప్రదేశ్ అని ఒక నినాదం ఇచ్చారు. వాళ్ళు ఏంటి, కర్ణాటకలో గెలిచాం, తెలంగాణలో గెలిచాం, మేము ఆంధ్రప్రదేశ్ కూడా అనే నినాదం ఇస్తున్నారు. ఎక్కడున్నారు వాళ్ళు, ఏ స్థితిలో ఉన్నారు అనేటువంటి దాన్ని మనం ఒకసారి గమనించాలి. వాళ్ళు కూడా ఒకవేళ మేము ఎందుకు ఆంధ్రప్రదేశ్ గెలవలేము కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో అని అన్నారు అనుకోండి, ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, కేఏ పాల్ లాగానే వీళ్ళు కూడా ట్రోలింగ్ గురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు నోటాతో పోటీ పడేవాళ్ళు, డిపాజిట్లు రానటువంటి వాళ్ళు 2014, 2019 ఎన్నికల్లో 2024లో ఏం చేయగలుగుతారు వాళ్ళు? షర్మిల అదే అంటుంది. షర్మిల ఇక్కడ మనం షర్మిల ప్రయోగం చేశారు. షర్మిల ఒక విఫలయత్నంగా తెలంగాణలో మనకు స్పష్టంగా కనపడ్డారు. అక్కడ ఆ విధమైనటువంటిది ఈవెంట్ మేనేజ్మెంట్లు అన్ని చేసి, పాదయాత్రలు చేసి, అక్కడ ప్రభుత్వం మీద విమర్శలు చేసి ఏమీ చేయలేక చతికిలబడి కాంగ్రెస్ పార్టీలో గత్యంతరం లేక చేరినటువంటి షర్మిల ఈ రోజున వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడం ద్వారాగా, ఈ మాటలు డైలాగులు చెప్పడం ద్వారాగా కొద్దిసేపు మీడియా ఎవరంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండేటువంటి ఆ మీడియా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళే ఒక రకంగా చెప్పాలి, అంతే కదా. ఇప్పుడు వైసీపీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు అంటే వీళ్ళు ఆనందపడటానికి తప్ప ఎందుకు పనికి వస్తారు, ఎన్ని ఓట్లు వస్తాయి అనేటువంటి దాని మీద మరి కాంగ్రెస్ పార్టీకి అయితే నమ్మకం లేదు. వాళ్ళేమి ఈ ఎన్నికల్లో ఏం చేస్తామని వాళ్ళు అనుకోవట్లా. 2029 గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల్లో వాళ్ళ టార్గెట్ ఏమిటి? వాళ్ళ టార్గెట్ మీరు ఒక్కసారి గమనించండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈ ఎన్నికల్లో ఎవరు ఓడినా ఎవరు గెలిచినా మాకు సంబంధం లేదు, మా ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకుంటాం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి అనేటువంటి లక్ష్యం కానీ, లేకపోతే తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావద్దని కానీ వాళ్ళ యొక్క లక్ష్యంగా కనపడట్లేదు. రెండు ప్రభుత్వాల మీద విమర్శలు చేస్తున్నారు. అయితే నిన్న మాట్లాడినటువంటి మాటలు మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయటం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మతానికి సంబంధించినటువంటి అంశాలని టార్గెట్ చేయటం అనేటువంటిది, క్రిస్టియానిటీ అంశాలను కూడా లక్ష్యంగా ఆ అంశంలోని బాగా ఎత్తి చూపేటువంటి అంశము చేయటం అనేటువంటిది షర్మిల ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి క్రిస్టియన్ అదేవిధంగా ముస్లిం మైనారిటీ ఓట్లు ఏవైనా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెచ్చుకోవటం ద్వారా అంటే కాంగ్రెస్ పార్టీకి తెచ్చుకుంటే ఇది పరోక్షంగా తెలుగుదేశము జనసేనకు ఉపయోగపడవచ్చు అనేటువంటి ఒక కుట్ర కోణం షర్మిల దగ్గర ఉందేమోనని ఆ మాటలను బట్టి అర్థమవుతుంది. అదే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్పష్టంగా చెప్పారు. అంటే అందుకనే చంద్రబాబు వదిలిన బాణం అనేటువంటి దాని మీద వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి. మరి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు మాత్రం కాంగ్రెస్ పార్టీని ఏదో మరి ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డిని అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టం కలిగించేటువంటి ప్రయత్నాల్లో భాగంగా చేసినట్టుగా మరి కనపడుతోంది. మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అయితే మరి ఈ విధమైనటువంటి లక్ష్యంతో ఉందని నేను అనుకోవటం వల్ల మరి షర్మిల సొంత ఎజెండాతో వెళ్తే మరి కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుందా లేదనేటువంటిది కూడా చూడాలి. మరి ఆవిడ సొంత ఎజెండా ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆవిడ ఇంకొక అంశాన్ని కూడా చెప్పారు, ఇప్పుడు ప్రత్యేక హోదా, విభజన హామీలు ఇవన్నీ అంశాలకు సంబంధించినటువంటి చెప్తున్నారు. ఇవి నేను అనుకుంటున్నాను ఈ ఎన్నికల్లో అయితే ప్రత్యేక హోదా, విభజన హామీలు ఒక ఎన్నికల ఎజెండాగా ఈ ఎన్నికల్లో ఉంటాయని నేను అనుకోవటం లేదండి. ఎందుకోసం అంటే అవి నిజంగా ప్రజలు కోరుకునేటువంటి అంశాలే, కాదనటం లేదు. ఈ ఎన్నికల్లో ఏముంటాయి అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కొన్ని సంక్షేమ పథకాలను ఈ రోజున అమలు చేస్తుంది. వాటికన్నా ఎక్కువ సంక్షేమ పథకాలను రేపు మీ ఆడియో మ్యూట్లోకి వెళ్ళి చూడండి ఒకసారి. జనసేన కూటమి ఇంతకన్నా ఏమైనా సంక్షేమ పథకాలను అధికంగా ఇస్తామని వాళ్ళు ఏమైనా హామీలు ఇస్తారా? ఆ హామీలు ఇస్తే అసలు వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు మీద ఏమైనా ఇంత గతంలో ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని చంద్రబాబు నాయుడు నమ్ముతారా? చంద్రబాబు నాయుడు పక్కనే ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు, ఆయన పాలనలో ఒక భాగస్వామిగా ఉంటే ఉండొచ్చాము కానీ ఆయనేం పాలకుడు కాదు కాబట్టి చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అంశమే క్రెడిబిలిటీ అనేది ముఖ్యం కాబట్టి ఈ అంశమే ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉంటుంది ఎన్నికల్లో అనేటువంటిది. ఎందుకోసం అంటే నాకేమొచ్చింది, నా కుటుంబానికి ఏమొచ్చింది ఈ ప్రభుత్వం వల్ల అనేటువంటి అంశమే ఈ రోజున ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈ రోజున కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజల్లో. కాబట్టి
ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు 1,85,00,000 కుటుంబాలకి వాళ్ళు 2,60,000 కోట్ల రూపాయలు ఈ రోజున నవరత్నాల రూపాయలు ఇచ్చాం కాబట్టి వాళ్ళందరూ మాకు ఓట్లు వేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మేము అంతకన్నా ఎక్కువ ఇస్తామనేటువంటి విధంగా రేపు పొద్దున మరి మేనిఫెస్టోతో ఏమైనా వస్తారా? మేనిఫెస్టో ఊరిస్తున్నారు కానీ ఆ మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి మీటింగ్లే ఈ రోజున ముందుకెళ్ళటం లేదు. ఆ ముందుకెళ్ళాలంటే ఆ విధమైనటువంటి మరి తిరుపతిరావు గారు వాళ్ళు బీజేపీ ఆ గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్. వాళ్ళిద్దరు ఎప్పుడు మీటింగ్ పెట్టాలి? కనీసం ఆ మేనిఫెస్టో కమిటీ అనే మీటింగ్ పెట్టి ఇద్దరం మేము ఉన్నాం, కలిసి ఉన్నాం అని ఎక్కడైనా చెబుతారేమోనని జనం ఎదురు చూస్తున్నారు. వీళ్ళేమో ఆ పచ్చ జెండా ఊపటం లేదు. మరి అది ఎప్పుడు ఊపుతారు ఏమిటి అనేటువంటి దాని మీద బీజేపీ మీద వీళ్ళిద్దరు ఎదురు చూసేటువంటి పరిస్థితి. ఇద్దరు ఈ రోజు ఐఏజీకి వెళ్ళి అక్కడ చేతులు కట్టుకొని మేము వచ్చాము, హాజరయ్యాము, మా సంగతి ఏదో ఒకటి తేల్చండి అనేటువంటి విధంగా నరేంద్ర మోడీ గారు ఈ రోజు కనపడ్డారు. మరి ఏదన్నా తేలిస్తే పాపం ఆ తిరుపతిరావు గారు వాళ్ళు వీళ్ళు ఏదన్నా మరి రేపు పొద్దున ఏదైనా మీటింగ్లు పెట్టుకోవడానికైనా కనీసం వాళ్ళ అనుమతి ఇవ్వాలి కదా బీజేపీ వాళ్ళు. మరి అది ఎప్పుడు అనుమతిస్తారు? రేపు మాపో ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరిని ముందుకు పోనేట్లేదు, మీటింగ్లు పెట్టుకోనేట్లేదు. ఈ రోజున అసలు వాళ్ళిద్దరు పొత్తు ఉంటుందా లేదనేటువంటి గందరగోళం చర్చ జరుగుతుందండి ఈ రోజున. ఎందుకంటే తెలుగుదేశం జనసేన పొత్తు ఉంటుందా లేదని, ఎందుకంటే ఈ బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారండి. ఈ నెలాఖరులో బాంబు లాంటి వార్త కాల్చిపోతున్నారండి బీజేపీ వాళ్ళు. మొత్తం జరుగుతున్నటువంటి ప్రచారం అది. ఆ బాంబు లాంటి వార్త ఏంది? మేము తెలుగుదేశంతో పొత్తులేము, జనసేన కూడా మాతోనే ఉంటుంది, తెలుగుదేశంతో వెళ్ళదని ఏమన్నా అంటారా అనేటువంటి ఒక ఆందోళన కూడా ఒకవైపు కొనసాగుతుంది. మరి ఇవన్నీ కూడా ఏదని చెప్తే మరి ఎలాంటి వాళ్ళ ఆ జన సైనికుల్లోనూ తెలుగుదేశం వాళ్ళ ఉండేటువంటి ఆందోళన తగ్గిస్తారేమో నేను అనుకుంటున్నాను. రైట్. విజయ్ కుమార్ గారు, ఏంటి కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గెలవటమా ఎవరినైనా గెలిపించడమా? సాయి గారు నమస్తే అండి. నాతో పాటు స్టూడియోలో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు నేనేమంటానంటే సాయి గారు, ఇప్పుడు షర్మిల గారు ఈ భారతదేశ పౌరురాలు, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఇదేమి మిగిలిన పార్టీలాగా లోకల్ పార్టీ కాదు. షర్మిల గారు ఒక ఐకానిక్ పర్సనాలిటీ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఇది నిజం కూడా. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ కనుక ఆవిడకి ప్రత్యేకమైనటువంటి ధారాళమైనటువంటి భాష కానీ ఒక పట్టుదల కలిగిన మహిళ కాబట్టి ఆవిడకి ఆ ఐడెంటిటీ ఉంది. ఇప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టారు, పోటీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరో కూడా మేము మద్దతు ఇస్తామన్నా కూడా ఎవరు అడగలేదంటారు. అదొక వ్యూహాత్మకమైనటువంటి భాగం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానం అది. నేనేమంటానంటే షర్మిల గారు నిన్న చెప్పారు, గతంలో కూడా చెప్పారు, ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు లాంటి వ్యక్తి ప్రధాని కావాలి, ఈనాటి పరిస్థితులు ఇలా ఉన్నాయి, దీన్ని ముందుగానే ఊహించి ఈ దేశానికి ప్రధాని కావాలి రాహుల్ గాంధీ, అదే నా ఆశయం అని చెప్పని మా నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు కోరాడు అని చెప్పని నిన్న చెప్పారు, గతంలో కూడా చెప్పారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు నిన్న మీటింగ్ లో సభలో మాట్లాడుతా ఏమన్నారు షర్మిల గారు, ఏమి వ్యక్తిగత దోషం నేను చేయలేదే జగన్మోహన్ రెడ్డి గారిని, ఏమంది జగన్మోహన్ రెడ్డి గారిని తేడా ఉంది. మీరు ఇప్పుడు ఏమని పిలిచారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇదివరకు వాళ్ళ చెల్లెలు అయిన షర్మిల కూడా అదే అనేది. నిన్న రూటు మార్చింది, చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డి అని మాట్లాడి, జగన్ రెడ్డి అనేది కొంచెం ఆయన ద్వేషించే వాళ్ళు వాడుతూ ఉంటారు, అది వాడటం అన్నటువంటిది కొంచెం చర్చ నడిచింది నిన్న. ఇప్పుడు ఫ్లోలో ఇప్పుడు సహజంగా ఒక్కోసారి మనం కూడా 2-3 సార్లు మాట్లాడింది కూడా జగన్ రెడ్డి అనినే వాడింది అనమాట. ఒకసారి క్యాజువల్ గా తప్పు జరుగుతుంది, ఇండివిజువల్ గా ఉందేమో అనిపించింది అనమాట. ఒక్కసారి మాత్రం మాట్లాడారు సార్. అది కూడా ఇప్పుడు పర్సనల్ నేను అదే సార్ సాయి గారు చెప్తున్నాను. నేనేమన్నానంటే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా తాగుపోతుందా, తిరిగిపోతుందా, లేదంటే ఇంకోటి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు బాబు గారి పట్ల గారు వచ్చింది, అన్న పట్ల వచ్చేటప్పటికి జగన్ రెడ్డి వచ్చింది, అక్కడ వచ్చింది చిన్న తేడా. సరే సార్, నేను అనేది ఏంటంటే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలుగా తను ఒక రాజకీయ పార్టీకి ఎలా అయితే తన పార్టీకి మేలు చేసుకొని నలుగురు ఓటర్లని ఆకర్షించగలదో, ఆ క్రమంలో ఈ రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అడిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నట్టయితే చంద్రబాబు నాయుడు గారిని అడిగేది. తర్వాత ఏమంది, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఏం అనలేదే. చంద్రబాబు గారిని, బీజేపీని, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీని ముగ్గురు కలిసి మాట్లాడింది. ఏమంది, ఇప్పుడు పోలవరం కట్టలేదంది, అది నిజమే కదా. అమరావతి సెన్సార్ మామూలుగా 3D
స్టైల్లో చూపించారు, సింగపూర్ స్టైల్లో చంద్రబాబు నాయుడు గారు, అది అవ్వలేదు. 3 రాజధానులు అని చెప్పి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇది అవ్వలేదు అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇంత తప్పు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఇంత పెరిగింది. ఇట్లా ఇప్పుడు నిబద్ధత కలిగిన మాటలే మాట్లాడారు తప్ప ఎక్కడా కూడా వ్యక్తిగత దోషణలు కానీ మిగిలిన వ్యవహారాలు కానీ చేయలేదే. కానీ నిన్న నుంచి చూస్తూ ఉంటే అసలు వైసీపీ సోషల్ మీడియాలో అసలు విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. కనీసం మరి వాళ్ళని ఏమనాలో ఏందో కూడా నాకైతే నిజంగా ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ మీద ప్రేమ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, అంతకు మించి వ్యక్తి మీద ప్రేమ ఉండొచ్చేమో కానీ అసలు నిజం ఏం మాట్లాడారు ఏం మాట్లాడలేరు అనే అంత జ్ఞానం లేకోకుండా సోషల్ మీడియాలో షర్మిలమ్మ గారిని ట్రోల్ చేయటం అసలు నిన్నటి నుంచి చాలా బాధేస్తా ఉంది మాకు. ఇది నిజమే కదా, ఏమన్నాం, ఏం అనలేదు కదా, ఉన్నది మాట్లాడింది. మా నాన్నగారు బీజేపీకి వ్యతిరేకి, వైసీపీ టీడీపీకి బీజేపీలో ఇక్కడ ఓట్లు లేకపోయినా కూడా 25కి 25 ఎంపీ స్థానాలు ఈ రాష్ట్రంలో నుంచే ఉన్నాయి అన్నారు. నిజమే కదా, బీజేపీ పెట్టే అన్ని బిల్లులకి వైసీపీ టీడీపీ బేషరతుగా మద్దతు ఇచ్చినా లేదా? ఎక్కడన్నా అడ్డం తిరిగి ఏదన్నా కానీ ఇది న్యాయం అన్యాయం అని మాట్లాడినా? బీజేపీ వాళ్ళు అడగకపోయినా కూడా వీళ్ళే మద్దతు ఇచ్చారు కదా. అమరావతి అవ్వలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడిగింది, 3 రాజధానులు కడతామన్నారు, అసలు ఉండడానికే దిక్కులేదు, మరి ఈ 3 ఉండగా నేను చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగింది. రోడ్లు ఇవ్వాలి. ఇప్పుడు నిజం మాట్లాడితే ఉలికెందుకన్నా వ్యక్తిగత దాడులు నిన్న నుంచి చూస్తూ ఉంటే మురుసుపల్లి షర్మిల అంట. మరి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు మురుసుపల్లి షర్మిల కాదా? ఆ రోజు జనంలో తిరిగినప్పుడు తెలియలేదా? అంటే ఆ రోజు ఉండే షర్మిల గారికి ఈ రోజు ఉండే షర్మిల గారికి తేడా ఏందో? అంటే మీ అవసరాలకు ఉపయోగపడి మీకు లబ్ధి చేకూరిస్తేనేమో వైఎస్ షర్మిలారెడ్డి గారా? ఆవిడ న్యాయం వైపు, నిజాయితీ వైపు, నిజం వైపు నడవాలని చెప్పని ఆ ఒక స్టాండ్ తీసుకుని ప్రజల్లోకి వస్తే మురుసుపల్లి షర్మిల శాస్త్రి, మురుసుపల్లి షర్మిల, ఇది ఎంతవరకు? ఇప్పుడు సమాజంలో రాజకీయాలు చేసి అందరూ కూడా ఎంతో కొంత విలువలు విధానాలతో నడవాలంటాను నేను. రాజకీయ ప్రత్యర్థులు వేరు. ఇప్పుడు మనం మాట్లాడే మాటలు ఒక 10 మంది అన్నా వింటారు, ఆ 10 మందిలో ఇద్దరైనా సరే దానికి ఆకర్షితులు అవుతారు కదా సాయి గారు. మనం బూతులు నేర్పిస్తే బూతులు, అబద్ధాలు నేర్పిస్తే అబద్ధాలు, నిజాలు మాట్లాడితే నిజానికి ఆకర్షితులు అవుతారు అంటున్నాను. ఏది ఏమైనప్పుడు కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొడతాము, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించటం, లేదంటే ఇంకోటి తీసుకొచ్చి ఎక్కడో ఏదో పెడతాం మా లక్ష్యం కాదండి. ఆ క్రమంలో మేము కొట్టే దెబ్బ ఎవరో తగులుద్ది అనేది కాలమే నిర్ణయిస్తుంది తప్ప మాకంటూ ప్రత్యేక ఎజెండా ఏం లేదండి. మీరు రావడానుకున్నారా? ఏమండి మీ ప్రయత్నం ఎవరో ఒకరికి దెబ్బ కొట్టడానికా, అధికారంలోకి రావడానికి? లేదు, ఖచ్చితంగా అధికారంలోకి రావడానికే. దెబ్బ కొట్టాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు బిందెడు పాలల్లో విషపు చుక్క చాలు సాయి గారు, బిందెడు పాలు వృధా అవటానికి. రైట్, మేము అట్లా అవదలుచుకోవట్లేదు. ఈ రాష్ట్రానికి బిందెల పాలుగా మేము ఉండి ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నాం. మా ట్రాక్ రికార్డ్, కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డే అది కదా. వాళ్ళు ఏదో మా దగ్గర అంగబలమో అర్ధబలమో తక్కువ ఉండటం వల్ల నిజాలను కొంతకాలం అబద్ధం చేయగలుగుతారేమో సాయి గారు. కానీ ఈ రాష్ట్రానికి లబ్ధి జరిగింది చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. ఇది చరిత్ర కదా, చరిత్రను ఎవడు తుడిపేయలేడు కదా. రైట్, వెంకటరెడ్డి గారు ఏమంటారు? అట్లా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు అన్నటువంటి పాయింట్. సాయి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. దాదాపుగా 9.5 సంవత్సరాల తర్వాత అనుకుంటా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా మనం డిబేట్ పార్టిసిపేట్ చేయడం. ధన్యవాదాలు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత కాబట్టి పాపం. ఎందుకంటే 9.5 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా తెలంగాణలో వస్తున్నారు కానీ ఇక్కడ పిలవట్లేదు. అదే ఎందుకంటే లేదు కదా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనే దానికి బాక్స్ అనేది మన టీవీ ఛానల్స్ లో 9.5 సంవత్సరాల తర్వాత అవకాశం దొరికింది. ఇంకా 2-3 నెలలు ఎలక్షన్ ఉన్నాక ఓకే. రెండో అంశం వచ్చేటప్పుడు, ప్రధాన అంశం ఇక్కడ షర్మిల గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆమె ప్రవర్తించినటువంటి తీరు మీద, ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారా, లేదంటే బీజేపీలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ ఏమైనా కొన్ని రోజులు పోయినా బీజేపీలో జాయిన్ అవుతారా, లేదంటే ఇంకేదైనా చేసుకుంటారా అనేది ఆమెకు సంబంధించినటువంటి అంశం. క్లియర్ గా మేము 3 సంవత్సరాల క్రితం ఆమె పార్టీ పెట్టినప్పుడు మా స్టాండ్ మేము తెలియజేసాం. ఆమెకి మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమెకి మాకు సంబంధం లేదన్నాం. చాలా మంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మీరే పెట్టించారంటగా అని చెప్పి కొంతమంది మాట్లాడారు. వైఎస్ఆర్ అన్నను వదిలేసి వెళ్ళిపోయి పార్టీ పెట్టుకుందంట కదా అని మాట్లాడారు. స్వయానా షర్మిల గారు అయితే, నేను ఆడపిల్లని
ఇక్కడ పిల్లని అంటే ఈడ పిల్లనే, తెలంగాణ పిల్లని, నేను చదువుకుంది తెలంగాణలో, నేను పెళ్లి చేసుకుంది తెలంగాణలో, నేను తెలంగాణ మట్టి మీద ఒట్టేసి చెప్తున్నా, పాలేరు మట్టికి ముద్దు పెట్టి చెప్తున్నా, నా కుమారులు చదువుకుంది ఇక్కడ, నేను ఉంటుంది హైదరాబాదు, నేను కంప్లీట్ గా తెలంగాణ. ఏమండి, ఒక ఛానల్లో అయితే, ఒక ప్రధాన ఛానల్లో అయితే యాంకర్ను కూడా క్వశ్చన్ చేశారా, మీ ఆవిడ ఎక్కడండి, ఏ ఊరు, మీ ఆవిడ ఇప్పుడు మీ ఊరు అయిద్దా ఆ ఊరు అయిద్దా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక, మీరు ఇప్పుడు ఎట్లా నన్ను క్వశ్చన్ చేస్తారు ఆంధ్ర అని చెప్పి, నాకు ఆంధ్రాకి సంబంధం ఏంటి, నేను ఆంధ్రాలో పుట్టా అంతే, నేను కంప్లీట్ గా తెలంగాణ. ఎవరన్నా మెట్టినీళ్ళకి వెళ్ళినాక మెట్టినీళ్ళు అంటారా, పుట్టింటికి సంబంధించి మాట్లాడతారా అని యాంకర్లు కూడా రివర్స్ లో మాట్లాడినటువంటి పరిస్థితుల నుంచి మొన్న నవంబర్ 30వ తారీఖు జరిగినటువంటి తెలంగాణ ఎన్నికలు అంటే నెలన్నర అయింది సాయి గారు. నెలన్నర క్రితం తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి మరి వైఎస్ షర్మిల గారే ఉందో, మరి మెర్షిమల్ షర్మిల గారు ఉందో, నాకైతే సర్టిఫికెట్లు ఏముందో తెలియదు. బట్ సరే, మీరు అన్నట్టుగా ఏదైనా షర్మిల గారు ఉపయోగించుకున్నటువంటి షర్మిల గారు నెలన్నర తర్వాత ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పగ్గాలు తీసుకోవటం కాంగ్రెస్ పార్టీకి. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించినటువంటి వైరుధ్యాలు ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణ ఆంధ్ర ఏ విధంగా విడిపోయినాయి, విడిపోయిన తర్వాత నేను తెలంగాణలో రాజ్యాన్ని స్థాపిస్తాను, తెలంగాణలో రాజ్యం కోసం పనిచేస్తా, ముఖ్యమంత్రిని అవుతా తెలంగాణలో అని చెప్పినామా, మరి తెలంగాణలో ముఖ్యమంత్రి వదిలేసి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు, కనీసం ఆ కాంగ్రెస్ పార్టీలో ఉంటే తన పదవులు వస్తాయని వెళ్ళారా, లేదంటే ఈ 3.5 సంవత్సరాల్లో ఆమెకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మాకు వ్యతిరేకంగా ఉండేటువంటి మీడియా, ఎస్పెషల్లీ రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించినటువంటి మీడియా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీలోనే ఆ 2 పత్రికలు మనకు వ్యతిరేకం, ఆ 2 పత్రికలు నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఈ రాష్ట్రంలో మంచి జరగకూడదని కోరుకుంటున్నాయి అని చెప్పి ఏదైతే ఆ 2 పత్రికలు అన్నారో, ఆ 2 పత్రికల్లో ఒక పత్రికకి మొట్టమొదటి ఏమో పార్టీ పెడుతుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ వాళ్ళే చెప్పారు. సరే, ఆ ఛానల్కి వెళ్ళి ఆయన ఏమో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు, యాంకర్ సింగిల్ ఏకవచనంతో పిలుస్తాడు, ఈమె కూడా దానికి ఓకే అని వెళ్ళారు. అప్పుడే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఆమెకి సంబంధం లేదనేటటువంటిది రాజశేఖర రెడ్డి గారు అమ్మాయిలు ఫిక్స్ అయిపోయినారు. ఇదే రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ చెప్పింది కదా, కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టింది, కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్ లో రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టింది. ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి మా మనిషి, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జాయిన్ అయింది కాబట్టి మా మనిషి, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కన్విన్స్ అయిపోయింది సోనియా అని చెప్తే ఆమె ఎవరు కన్విన్స్ అవడానికి, ఆమె ఎవరు సార్, రాజశేఖర రెడ్డి గారు అభిమానులు కన్విన్స్ అవ్వాలి. ఆమె నేను కన్విన్స్ అయ్యాను నేను వెళ్ళా అంటే రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు కన్విన్స్ అవుతాడు, లేదంటే రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు కొడుకు కన్విన్స్ అవుతాడు, తమ్ముడు కొడుకు ఇక అయిపోయిందా, దానికి దీనికి సంబంధం ఏంది, ఆమె కన్విన్స్ అయిపోయా, సోనియా గాంధీకి దీనికి సంబంధం లేదంట, సోనియా గాంధీ నాకు చెప్పింది, మీరే కదా సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళింది, మీరు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా విజయమ్మ గారు, ముగ్గురు వెళ్ళినప్పుడు ఏంది ఓదార్పు యాత్ర అని మీరు తిరిగేది, అందరిని ఒక జిల్లాలో వెళ్ళండి, పిలిచి మీరు ఏమైనా వేయాలనుకుంటే ఆ డబ్బులు అక్కడ పడేయండి, ఇట్ట తిరిగితే మాత్రం ఒప్పుకోమని చెప్పినప్పుడే కదా బయటకు వచ్చి ఆ రోజు కూడా షర్మిల గారు చెప్పింది. ఇదే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో పార్టీ పెట్టినా కూడా తిట్టింది కదా సార్. విలేకరులు అడిగారు, ఇప్పుడు ఆమె ఇప్పుడు మాట్లాడుతున్నట్టు నేను రాజశేఖర్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని అసలు ఇప్పుడు పైనుండి కూడా ఆయన ఆత్మ అనుకుంటుంది, ఆయన ఆత్మ ఏమంతో మాట్లాడి చెప్పింది, ఇప్పుడు కూడా అవ్వాలని చెప్పినట్టుగా చెప్పింది. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నారు, 2009కి ముందు, 2009 ఇది ఎప్పుడు 2024. మరి నిజంగా రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని ఆ రోజు అన్నప్పుడు మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండాలి కదా, మరి మీరు ఆ రోజు జగన్ గారిని విభేదించేసి లేదు రాజశేఖర రెడ్డి గారు ప్రధాని చేయాలంటున్నారు, నేను ఇప్పుడు రాహుల్ గాంధీ కోసం భారతదేశం అంతా, అప్పుడు ఈయనంటే ఇప్పుడు జోడో యాత్ర చేశాడు రాహుల్ గాంధీ గారు, ఆ రోజు మరి భారతదేశం అంతా పాదయాత్ర చేసి రాజశేఖర రెడ్డి గారి బిడ్డను నేను, రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని చెప్పి 2009లో గుర్తు రాలేదా, 10లో లేదా, 10 నుంచి 2024 జనవరి వచ్చేదాకా గుర్తు రాలేదా? మరి దీనన్నిటికీ సమాధానం చెప్పాలి కదా. మీరు మాట్లాడుతున్నటువంటి భాషను కూడా మేము క్వశ్చన్ చేస్తాం ఖచ్చితంగా. తెలంగాణలో ఇలానే చేసి చిల్లరగా బిహేవ్ చేసి ఉన్నటువంటి కాస్త పరువును కూడా పోగొట్టుకున్నారంటారు. నేను దానికి కన్ఫైన్ అయ్యి మాట్లాడుతున్నా. చిల్లరగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే అక్కడ మంత్రుల మీద, అదేవిధంగా అక్కడ ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడినటువంటి భాష రాజశేఖర రెడ్డి గారు కుటుంబ సభ్యులు మాట్లాడే భాష కాదు అది. రాజశేఖర రెడ్డి గారు హుందాగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా హుందాగానే పాలిటిక్స్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆడియో మ్యూట్లోకి వెళ్ళి చూడండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారిని అదే అంటాడు, ఒకడు బోషిడికే అంటాడు, ఇంకోటి చెప్పులు తీసుకొని పేకలు పిసికి చంపేస్తా ఉన్నా కూడా లక్షల కోట్లు తీసుకో దొంగ అని చెప్పి రకరకాల ముద్దలు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉందాగానే బిహేవ్ చేశారు.
ఏ రోజు కూడా సమయం కోల్పోయి అరే చంద్రబాబు అని ఒరే పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడలేదు కదా. హుందాగానే పాలిటిక్స్ చేస్తారు, ఈ రోజు కూడా హుందాగానే వ్యవహరిస్తున్నారు. కానీ మీరు హుందాగా వ్యవహరించారా? తెలంగాణలో పార్టీ పెట్టినప్పటి నుంచి మీ హుందాతనం ఎక్కడ కనపడింది? ఏది పోలీసులు ఎక్కడన్నా అరెస్ట్ చేస్తారు సార్, కామన్. ఎందుకంటే పొలిటికల్ పార్టీలో నెంబర్ ఆఫ్, మీరు అసలు జర్నలిజంలో ఉన్నారు, మీకు కొన్ని వందల వేలు చూసుంటారు. మీరు ఆ కారులోనే కూర్చొని ఆ కారుని అదేంటి ఆ ట్రాలీ తీసుకెళ్తా, ఇవన్నీ ఓవర్ యాక్షన్లు, పోలీసుల మీద తిరగబడి పోలీసుని కొట్టటము తిట్టటము, ఇది భాష బాగుందంటే. నాకు మా కాంగ్రెస్ పార్టీ అంటే మా కూడా పాత పార్టీలో మేము అక్కడి నుంచి వచ్చాం కాబట్టి మా బ్రదర్ మాట్లాడుతున్నారు, షర్మిల గారి భాష, షర్మిల గారు అసలు మొండితనం. ఇంకా ఆ రోజు మీరందరే కదా విమర్శలు చేసింది. ఇప్పుడు కూడా ఒక పథకం ప్రకారం షర్మిల గారిని దించారు, ఆ అస్త్రాలన్నీ ప్రయోగిస్తున్నారు. బట్ మేము దాని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదని మేము చెబుతున్నాం. భయం ఏమన్నా పుట్టిందా? ఎందుకని వరుసపెట్టి ఆవిడ్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి వైవి సుబ్బారెడ్డి గారి దాకా జగన్ గారి సన్నిహితులైనటువంటి వాళ్ళు, లేకపోతే జగన్ గారి మౌత్ పీసులైన వాళ్ళే విరుచుకుపడుతున్నారు అంటే అంటే పాజిటివ్ ఓట్లు, మీ అనుకూల ఓట్లు మైనారిటీ ఓట్లు చీలుస్తుందన్న భయం వచ్చిందా సార్? ఇప్పుడు మనం అవతల వాళ్ళు మాట్లాడితే ఇప్పుడు ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎవరు మా మీద ఈ రకంగా మాట్లాడాల. జగన్ రెడ్డి ఈ భాష వరుస ఎల్లో మీడియా భాష ఇది. జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల మీడియా ప్రస్తావించేది, వాళ్ళ పత్రికల్లో రాసేది జగన్ రెడ్డి అని రాస్తారు సార్. అట్లానే వైఎస్ఆర్ సిపి అని కూడా వాళ్ళు రాయరు, వైసీపీ అని రాస్తారు. అందుకే వైఎస్ఆర్ పదాన్ని కూడా వాళ్ళు రాయలేదు, వాళ్ళు మాట్లాడేది వైసీపీ. సేమ్ నిన్న మీ తండ్రి గారి పేరుతో పెట్టిన పార్టీ కదా ఇది, దాన్ని కూడా వైఎస్ఆర్ సిపి కూడా అనేటటువంటి సంబోధన అలా వైసీపీ ప్రభుత్వం అంట, జగన్ రెడ్డి అంటారు. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఒక హుందాతనంగా వివరించాడు. పాలసీల మీద మాట్లాడి అప్పుల గురించి మాట్లాడారు కదా, ఆ అప్పులంతా ఎల్లో మీడియా స్క్రిప్టే. 10 లక్షల కోట్ల అప్పు ఎక్కడ ఉంది? అసలు మీకు ఆంధ్రప్రదేశ్ గురించి ఇప్పుడు ఏమని తెలుసని మీరు మాట్లాడుతున్నారు? ఆంధ్రప్రదేశ్కి ఓటు హక్కు లేదు. ఇప్పుడు మీకు ఆంధ్ర నుంచి వదిలేసి ఎప్పుడో వెళ్ళిపోయారు. మీరు తెలంగాణలో ఓటు హక్కు అని చెప్పి ఎప్పుడో 5 ఏళ్ల క్రితం వెళ్ళిపోయారు. 5 ఏళ్ల నుంచి మీరు తెలంగాణకు సంబంధించి వెళ్ళిపోయి అక్కడ పాలిటిక్స్ చేస్తా, తెలంగాణలో ఓటు వేసినటువంటి మీకు ఆంధ్రాలో అభివృద్ధి ఉందా లేదా ఎట తెలిసిద్ది? ఆంధ్ర వచ్చామని పాదయాత్ర చేస్తే ఏదైనా గ్రామంలోకి వెళ్తే ఆ సచివాలయం ఏంటి, ఆ రైతు భరోసా ఏంది, ఆ హెల్త్ క్లినిక్ ఏంది, ఆ డిజిటల్ లైబ్రరీ ఉందా లేదా, లేదా ఆ స్కూల్ ఏంది, అది ఇంటింటికి వెళ్ళి సంక్షేమం ఉందా లేదా, ఆంధ్రప్రదేశ్లో తిరిగితే తెలుస్తుంది. నిన్నటిదాకా తెలంగాణలో ఉండి ఏదో స్పెషల్ ఫ్లైట్ వేసేసుకొని వచ్చేసి ఇవాళ వచ్చి విమర్శలు చేస్తా ఉంటే ఆ స్క్రిప్ట్ ఎవరు, ఆ టీవీ ఛానల్ ఎవరు మీకు బాకా ఊత్తా లైవ్ ఇస్తున్నారు? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ 21 మే 2023 అంటే అప్పుడే తెలంగాణలో ఇంకా పార్టీ నడుస్తుంది సార్. ఆ రోజు షర్మిల ఉంది, ఐ థింక్ పాదయాత్ర కూడా నడుస్తుందో నాకు గుర్తులేదు. అప్పుడే కర్ణాటక ఎలక్షన్స్ అయిపోగానే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాశాడు ఏమని, కొత్త పలుకులో 21 మే షర్మిల గారికి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పచెబుతున్నారని. అసలు బ్రహ్మం గారి కాలజ్ఞానం సమాచారం వచ్చి ఉండొచ్చు, కాంగ్రెస్ లో మంచి ఫీడ్బ్యాక్ ఉండొచ్చు ఆయనకి, లేకపోతే షర్మిల చెప్పి ఉండొచ్చు ఏముందానికి సార్. అంటే ఏంటి, ఒక పథకం ప్రకారం ఎప్పటి నుంచో ఆమె కాంగ్రెస్ పార్టీకి 2 సంవత్సరాల క్రితం ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను సార్, రఘురామకృష్ణరాజుది. ఆమె తెలంగాణలో ఇప్పుడు ఉంది, బట్ అది అంతా మొత్తం ఈ బాణమంతా ఆంధ్రప్రదేశ్ మీదకి రేపు పొద్దున వెళ్ళబోతుందని చెప్పి 2 ఏళ్ల క్రితం రఘురామకృష్ణరాజు డిస్కస్ చేశాడు. అంటే కేవీపీ గారి విజయన్కుడు రఘురామకృష్ణరాజు, ఏదైతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, లేదంటే రామోజీరావు, చంద్రబాబు నాయుడు, ఆమె మొన్న పెళ్లి కార్డులు ఇవ్వడానికి ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది? నాకు తెలిసి పురంధేశ్వర్ గారికి అయితే ఇచ్చినట్లేదు, తెలంగాణలో మరి కిషన్ రెడ్డి గారికి కూడా ఇచ్చినట్లేదు. ఎవరికి ఇస్తుంది? ఎవరితో కలుస్తుంది? రాజశేఖర రెడ్డి గారి వ్యతిరేక శక్తులతో కలుస్తుంది. రాజశేఖర రెడ్డి గారి వ్యతిరేక శక్తులతో కలుస్తా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని చెప్పి ఎలా చెప్తారు? కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టినప్పుడు మీరే కదా మాట్లాడింది. మళ్ళీ ఈ రోజు దానికోసం పనిచేస్తున్నానని చెప్తే ప్రజలు ఎందుకంటారా? మేము ఒకటే చెప్తున్నాం సార్, ఇంకా తీవ్రమైనటువంటి పదజాలాన్ని ఆమె వాడుతుంది, మాకు ఆల్రెడీ తెలుసు. తీవ్రమైనటువంటి పదజాలంతో ఇంకా మాట్లాడిద్ది. ఇక్కడ రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడికి ఏదో ఒక విధంగా లాభం చేకూర్చాలి. ఎందుకంటే అక్కడ రేపొద్దున బీజేపీ పొత్తు పెట్టుకోకపోతే అల్టిమేట్ గా కాంగ్రెస్ తెలుగుదేశం కమ్యూనిస్ట్ వెళ్ళే అవకాశం కూడా ఉంది కదా, అవకాశం కూడా లేకపోలేదు కదా. సో అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అస్త్రాన్ని, అంటే ఫైనల్ గా ఒక అస్త్రాన్ని వదిలారు. నిన్న ఇవాళ తెలుగుదేశం వాళ్ళు లేదు, నేను ఒక ఛానల్ డిబేట్ లో వాళ్ళ గురించి చెప్తున్నారు, విజయం గారు కూడా వచ్చి రేపొద్దున చేస్తారని. అంటే అస్త్రాన్ని కూడా ప్రయోగించాలని తెర వెనకాల బాగా జరుగుతున్నట్టుంది. తెర వెనకాల ఇప్పటికే ఆమె కూడా తిరగాలి షర్మిల అని చెప్పి వీళ్ళందరూ కలిసి ఏమన్నా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ వర్షం చూస్తే నాకు అలా అనిపించింది, వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రయోగించాలనేటటువంటి ప్రయత్నం. ఏమవుతుంది రాజకీయాల్లో? గారు కూడా
విజయమ్మ గారు కూడా అటెండ్ అవబోతున్నారా షర్మిలతో వాళ్ళు చెప్తున్నారు సార్, వాళ్ళు వస్తారని చెప్తున్నారు. నేనైతే నాకున్నటువంటి అభిప్రాయం ప్రకారం విజయమ్మ గారు అయితే రాజకీయాలకు దూరంగా ఉంటారు కూడా. సో రాజకీయాలకు ఇంకా యాక్టివ్ గా ఉండరు నాకున్నటువంటి సమాచారం ప్రకారం. సో వాళ్ళు చెబుతున్నారు రేపొద్దున విజయమ్మ గారిని కూడా తీసుకొని వస్తాం. రేపొద్దున మీరు ఏదైనా షర్మిల కార్యక్రమం చేసినప్పుడు అరెస్ట్ చేయించే ప్రయత్నం చేస్తే అప్పుడు విజయమ్మ గారు కూడా ఆగ్రహించవచ్చు. క్రిందసారి తెలంగాణలో ఆగ్రహించి బయటికి రాలి ఆవిడ కూడా అట్లాగే జరగచ్చేమో. ఏముంటాయి సార్ ఇవన్నీ అరెస్టులు. పొద్దున అరెస్ట్ చేస్తే ఏమన్నా గంటకు బెయిల్ వచ్చేటటువంటి కేసులు ఇవన్నీ దానికి పెద్ద అరెస్ట్ గా ఇవన్నీ పెద్ద పట్టించుకునేది ఎవరు. ఒకటైతే నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, మేము ఎవరు వస్తారు అవతల ఏంటి దాని గురించి అసలు మాకు ఆలోచన లేదు. మా ప్రభుత్వ పరిపాలన బాగుంటూ ఓటేయమంటున్నాం. షర్మిల గారు ఆ పార్టీలోకి వెళ్ళారు కాబట్టి మాకు ఓటేయండి, షర్మిల గారిని వాళ్ళు మమ్మల్ని దూరం చేశారు అందుకని వీళ్ళు కుట్రలు పండుతారు మాకు ఓటేయండి, ఈ టైప్ అసలు మేము అక్కడ అడగట్లా. మా మేనిఫెస్టో మీకు అమలు అయితే ఓటేయమంటున్నాం, పబ్లిక్ విల్ డిసైడ్. రైట్. తిరుపతిరావు గారు, నెక్స్ట్ ఇప్పుడు మీకు కొత్తగా ఒక కొత్త శత్రువు వచ్చినట్టున్నారు. జై శ్రీరామ్ సాయి గారు, ముందుగా 550 సంవత్సరాల హైందవ సమాజం కళ నెరవేరినటువంటి సందర్భంగా రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు, అందరికీ శుభాకాంక్షలు. సాయి గారు, ఇక్కడ మామూలుగా అయితే ఇందాక నా ముందు మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ప్రస్తావించారు, కాంగ్రెస్కి ఒక అవకాశం దొరికింది అని చెప్పేసి. బహుశా షర్మిల గారు రాక అంతవరకే పరిమితం అవుతుందని చెప్పేసి మాకైతే ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. అందుకంటే ఏమీ మార్పులు చేర్పులు వస్తాయన్నటువంటి ఆలోచనే లేదు, ఆశ అనేది మాకు అవసరం లేదు. కానీ ఒకటైతే సరే, ముందుగా ఆవిడ భారతీయ జనతా పార్టీని కూడా టార్గెట్ చేయటం ఏదైతే ఉందో నిన్నటి నుండి కూడా మేము మాట్లాడుతున్నది కూడా అర్థవంతంగానే మాట్లాడుతున్నాం. ఇప్పటికి కూడా ఎప్పటికీ అలాగే మాట్లాడాలని కోరుకుంటున్నాం. మరి మేము కూడా అర్ధరహితంగా మాట్లాడే పరిస్థితి తెచ్చుకోకూడదని చెప్పేసి కాంగ్రెస్ అధినేత, రాష్ట్ర అధినేత షర్మిల గారికి ఈ చర్చ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఇది వార్నింగ్ అని చెప్పము. ఎందుకనేసి అంటే ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడారు అన్ని కోణాలు కూడా, అట్లాంటివి మా దగ్గర కూడా చాలా ఉన్నాయి. మేమైతే మాట్లాడదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఒక మహిళగా గౌరవించడం మాకు ఉన్నటువంటి మా ప్రథమ కర్తవ్యం కాదు. అయితే ఒక్క విషయం ఇక్కడ గమనించాలి, ఈ వైసీపీ మీద వారి విమర్శలు సాధారణంగా ఎవరు చేసినా సరే, భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఎవరు చేసినా సరే అక్కడ స్పందించే వ్యక్తులు మారిపోయారు ఇవాళ. గతంలో స్పందించేవారు పేరు నాని, లేకపోతే కొడాలి నాని, లేకపోతే ఇట్లాంటి బహుభాషా కోవిదులు అనమాట, వాళ్ళు స్పందించేవాళ్ళు. ఇవాళ స్పందించింది ఏంటనేసి అంటే వాళ్ళు స్పందన లేదు ఇవాళ. ఇవాళ ఎక్కడ చూసినా సరే కొంచెం బాధ్యత గల వ్యక్తులు వచ్చారు, కొంచెం బాధ్యతగా మాట్లాడే వ్యక్తులు వచ్చారు. అది కొత్తదనం ఒకటోది. రెండోది, ఇక్కడ కాంగ్రెస్ నెత్తినెక్కారు అని చెప్పేసి కూడా మాట్లాడారు కృష్ణాంజనేయులు. అసలు కాంగ్రెస్కే కాళ్ళే లేవు, ఇంకా నెత్తినెక్కడ ఉంది కృష్ణాంజనేయులు గారు? ఆ కాళ్ళే ఎరగొట్టేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ దేశంలో మాట దేవుడు ఎరుగు అదే పరిస్థితి, నడవలేని కాళ్ళు ఉన్నాయేమో కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు కాళ్ళు ఎరగొట్టేశారు కదా, ఇంకా నెత్తి ఎక్కడ ఉంటుంది? ఆ కాళ్ళు ఎరగొట్టేసిన తోటే నెత్తి కూడా పాతాలని పడిపోతుంది. ఇది అదొక పరిస్థితి. అయితే దానికి అధినేతగా ఆవిడ వచ్చారు. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే కేవలం వ్యక్తిగత ఎగ్జిస్టెన్సీ కోసం వచ్చినటువంటిదే. తను అక్కడ పార్టీ పెట్టేటప్పుడు, పార్టీ ఏదైతే తెలంగాణలో పెట్టేటప్పుడు, నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడాము, అసలు అప్పటికే ఏ దిశ అనేది కనబడినటువంటి పార్టీ అక్కడ ఉన్నటువంటి పార్టీ నడిపిందా, ఆ దశ దిశ ఏమీ లేకుండా నడిపినటువంటి సందర్భం. కాసేపేమో భారతీయ జనతా పార్టీ అనే భావన వచ్చేటట్టు ప్రవర్తించడం, కాసేపేమో కాంగ్రెస్ అనే భావన వచ్చేటట్టు ప్రవర్తించడం. ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా నాకు 2 సందర్భాలు కూడా బాగా గుర్తున్నాయి. ఒకటి రఘురామకృష్ణరాజు గారు కోట్ చేసింది, రెండవది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, నాకు కూడా బాగా గుర్తుంది. ఇట్లాంటి అంటే అసలు ఆ బాణం అనే దానికి ఒక దిశ ఉన్నది అనిపించుకునేటట్టుగా అక్కడ ఒకటి ప్రవర్తించినటువంటి షర్మిల గారు ఒకవైపు.
ఇకపోతే ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఇప్పుడైతే సాధారణంగా ఇప్పటి వరకు మన చర్చలో ఎస్టాబ్లిష్ అయింది కూడా సాయి గారు, ఇది చంద్రబాబు నాయుడు అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. నేను కూడా విశ్వసిస్తాను, ఎందుకంటే దానికి తగినటువంటి ఆధారాలు చంద్రబాబు నాయుడు గారు సరే రేపు మేము కలుస్తామా లేదా, మా కృష్ణాంజనేయులు గారేమో ఆఫ్ ద రికార్డ్ ఒకలాగా మాట్లాడుతున్నారు, ఆన్ ద రికార్డ్ ఒకలాగా మాట్లాడుతున్నారు. ఆఫ్ ద రికార్డ్ ఏమో మేము తీసుకోండి, ఆఫ్ ద రికార్డులో అంటే అదే ఆఫ్ ద రికార్డ్ ఏమో వైసీపీ మేము మిత్రపక్షం అని చెప్తారు, ఆన్ ద రికార్డ్ ఏమో తెలుగుదేశం మేము మిత్రపక్షం అని అయిపోవాలని కోరుకుంటున్నారు. అది వేరే విషయం. అఫ్ కోర్స్ ఆఫ్ ద రికార్డ్ వారి అనుమతి లేకుండా నేనేం బయట పెట్టాను కాబట్టి అదేం అంత పెద్ద ఇదేం కాదు, ఆయన ఫ్రీలాన్స్డ్ కాబట్టి ఇబ్బంది ఏం లేదని నేను బయట పెట్టాను. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విడిచినటువంటి బాణము అనే దానికి మాత్రం ఒకవైపు చాలా క్లియర్ కట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాల వలన లూజ్ అవుతున్నటువంటి ఓటు బ్యాంక్ ఉందో, అందులో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళే అవకాశం లేనటువంటి ఓట్ షేర్, జస్ట్ అది నేనేదో 20% ఉంది, 10%, 5% చెప్పను, ఆ 1-2% ఉంటుంది, అంతకంటే ఏమి ఉండదు. దాన్ని రాబట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు ఒక ప్రయోగం చేస్తున్నాడా? ఎందుకంటే ఈ డెవలప్మెంట్స్ అన్ని చూస్తే ఆ విధంగా ఉన్నాయి. ఇంకొక వైపు స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన బాణమే ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో ఎక్కడ ఏ బాణమో తెలియదు, కానీ ఇక్కడైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన బాణమే అని చెప్పడానికి కూడా ఇంకా స్పష్టమైన ఆధారం. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, నేను చంద్రబాబు నాయుడు గారు వదిలిన బాణం అని చెప్పాను నేను. ఇంకొక వైపు ఇంకొక కోణంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన బాణమే అని చెప్పేసి చెప్పడానికి కూడా ఉన్నాయి. ఎలాగంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి అంటే ప్రభుత్వ వ్యతిరేకత, సహజ వ్యతిరేకత, నేనేదో ఇప్పుడు ఏదో 51 నుండి 21 పడిపోతారని కూడా ఇప్పుడు నేనేమి గణాంకాలు చెప్పను. సహజంగా వచ్చినటువంటి వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారికి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండడానికి మళ్ళీ జగనన్న విడిచిన బాణమే ఈ షర్మిలమ్మ. ఇది కూడా ఒకవైపు ఎస్టాబ్లిష్ అయింది, క్లియర్ కట్ గా ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరికీ ఏదైతే మాధ్యమం ఉందో అది కాంగ్రెస్ అయ్యిందన్నమాట. ఒకవేళ ఇది కూడా కరెక్ట్ ఊహాజనితమే, ఇది రెండు కరెక్టే అనుకుంటే వీళ్ళిద్దరికి కూడా మళ్ళీ ప్లాట్ఫారం కాంగ్రెస్ అవడం ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కాంగ్రెస్ కి నేను ఇందాక అన్నట్టుగా ఈ రాష్ట్రంలో అసలు నేను ఓట్ షేర్ గురించి కూడా మాట్లాడను, ఉనికి గురించి మాట్లాడుతున్నా. ఎందుకనేసి అంటే ఓట్ షేర్ గురించి వస్తే మాకు కూడా ప్రశ్నించవచ్చు, మేము కూడా దానికి సమాధానం చెప్తాం కూడా. బట్ ఉనికి అనేది ఇక్కడ ప్రస్తావన లేనటువంటి పరిస్థితి నుండి ఇవాళ షర్మిల గారిని తెచ్చి నెత్తిన పెట్టుకున్నారు. సరే, ఆ నెత్తి లేనటువంటి పరిస్థితి అని చెప్పాను. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే సోదరులు విజయ్ కుమార్ గారు చెప్తూ ఆ రోజు అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటున్నారు. అది మీకు పాజిటివ్ గా ఉన్నప్పుడు ఓకే, మరి మీకు నెగిటివ్ ఉన్నప్పుడు కూడా అలాగే అంగీకరించాలి కదా. ఆ విధంగానే కదా ఆవిడ మిమ్మల్ని కూడా తిట్టినటువంటి తిట్లు ఇవాళ ఏమి ఎప్పుడో 10-15 ఏళ్ల కిందట జరిగిపోయినటువంటి చరిత్ర కాదు, 4.5 సంవత్సరాల క్రిందట వరకు. ఇంకా చెప్పాలనేసి అంటే తెలంగాణలో షర్మిలమ్మ పార్టీ పెట్టి 3 సంవత్సరాలు పూర్తయి 3-3.5 సంవత్సరాలు, సబ్జెక్టు కరెక్షన్ 3 సంవత్సరాలే, 3.5 సంవత్సరాలు కూడా కాదు, పెట్టిన వరకు షర్మిల గారు కాంగ్రెస్ మీద ఏ విధంగా మాట్లాడేవారు అనేది. అంటే అధికారంలోకి వైసీపీ వచ్చిన తర్వాత కూడా షర్మిల గారు చాలా సందర్భాల్లో మాట్లాడారు కాంగ్రెస్ గురించి. అటువంటి సందర్భంలో మరి ఆవిడని తెచ్చి మీరు పెట్టుకున్నారు, ఆవిడని సమర్థిస్తున్నారు అనేసి అంటే ఇవి కూడా సమర్థించాలి, తప్పదు అది. ఇప్పుడేమో రాజశేఖర రెడ్డి గారికి వారసులు అని చెప్పుకుంటున్నారు మీరు, అప్పుడేమో అసలు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు మాకు పార్టీకి సంబంధం లేదని చెప్పుకునేది. అంటే ఈ రెండు వైరుధ్యమైనటువంటి తోవులు ఇవి. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి సాయి గారు, ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రం ఒకసారి మనం తీసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో తిరగడానికి వాళ్ళు ఒక అస్త్రంగా ఎంచుకున్నారే తప్పితే ప్రజల దగ్గర నుండి ఓట్లు రాబట్టుకోవడానికి అస్త్రంగా అయితే మాత్రం ఆవిడ. అంటే ఒక పాయింట్ అండి, మీకున్న ఓట్ల కంటే మొన్నటిసారి ఎన్నికల్లో వాళ్ళకి 1.3% ఎక్కువ వచ్చినట్టు, మీకు 0.8, వాళ్ళు 1.27. అంటే మీకంటే కూడా కొంచెం ఎక్కువే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ.
ఈ దఫా మీరు పుంజుకోవాలనుకుంటున్నారు. మొన్న ఈ మధ్యన మీకు మండల ఎన్నికల్లో కూడా 4.5% ఓట్లేమో వచ్చినాయి. ఇప్పుడు మీ ఎదుగుదల ఇక మీరు తప్పనిసరిగా తెలుగుదేశం వైపుకు పోకపోతే కాంగ్రెస్ పార్టీ మీ ప్లేస్ ఆక్యుపై చేస్తుందని భయం వేయట్లేదా? సాయి గారు, మీరు ఇచ్చినటువంటి సందర్భం అయితే మాత్రం సరైందే కానీ అది భయం వేయట్లేదు అన్నటువంటి అంశం అయితే మాత్రం అసలు సంబంధం లేదు సాయి. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీని చూసి మేము జాతీయ స్థాయిలోనే ఎక్కడో 4 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే భయపడినటువంటి పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న ఎన్నికల్లో మీరు చెప్పింది నేను అదే చెప్పాను. మీకెన్ని వచ్చాయో మాకెన్ని వచ్చాయని మీరు అంటారు. కాకపోతే మా ఉనికి వేరు, మీ ఉనికి వేరు. మీ ఉనికిని కాపాడుకోవడానికి ఇవాళ షర్మిల గారు తీసుకొచ్చారని నేను కాంగ్రెస్ వాళ్ళకి అడిగింది. రైట్. ఉనికి లేనటువంటి పార్టీగా మారిపోయినటువంటి సందర్భం. భారతీయ జనతా పార్టీ అలా కాదే. నేను కార్యకర్తగా నా కార్యకర్తలు నేను ఏ రోజు కూడా నా పార్టీ పని చేసుకుంటూ పోతూనే ఉంటాను. మాకు ఈ సీట్లతో ఓట్లతో పని కాదు కదా. ఈ కాంగ్రెస్ పార్టీ అలా కాదు. ఒకసారి అధికారం కోల్పోయినా ఒకసారి పార్టీ ప్రతినిధులు కూడా కనబడినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నేను ఎక్కడో ఎస్టాబ్లిష్ చేశాను. కాబట్టి మీరు అన్నటువంటి ప్రశ్న ఏంటనేసి అంటే వాళ్ళు మా దగ్గర నుండి ఏదన్నా లాక్కోవడానికి తీసుకోవడానికి అసలు జాతీయ స్థాయిలోనే అవకాశం లేనప్పుడు ఇంకెక్కడ దాని గురించి అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం అవుతుంది సాయి గారు. రైట్. కృష్ణాంజనేయులు గారు ఒక మాట సూటిగా చెప్పండి, షర్మిల ఇంపాక్ట్ జగన్ ని దెబ్బతీస్తుందా లేదా? ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను తీసుకునే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదిగింది. అంతవరకు ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత ఇప్పుడు షర్మిల దగ్గరికి రావాలి అంటే వాళ్ళు ఏమైనా గెలుస్తారా, లేకపోతే ఈ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా అంటే వెనక్కి వెళ్ళిపోవా? షర్మిల వచ్చేసింది కాబట్టి రాజశేఖర రెడ్డి కొడుకు తీసుకెళ్లాడు, కూతురు వెనక్కి దాదా? అది వెనక్కి తీసుకురావడానికి ఆవిడ ఏ విధమైనటువంటి ప్రత్యామ్నాయం చూపించగలుగుతారు? ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమన్నా ఏర్పడితే ఏ విధంగా ఆవిడ ప్రత్యామ్నాయం అవుతుంది, ఏ విధంగా ఓటు వెనక్కి వెళ్ళిందని కీలకం. అందుకనే నిన్న ఒకసారి మీరు గమనిస్తే మణిపూర్ అల్లర్లకు సంబంధించినటువంటి ప్రస్తావన, క్రైస్తవులకు సంబంధించినటువంటి ప్రస్తావన, ఆ విషయంలో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అనేటువంటి విధంగా షర్మిల మాట్లాడటం వెనక ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉండేటువంటి క్రైస్తవ ఓట్లని కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఆ విషయాన్ని పసిగట్టారు తిరుపతిరావు గారు. ఎందుకోసమనంటే ఆ ఓట్లు ఇందాక వెంకటరెడ్డి గారు కూడా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అంచనా వేసింది. ఎందుకోసమంటే క్రైస్తవ ఓట్లకి నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్తే ఆ విధంగా క్రైస్తవ ఓట్లు ఎలాగో మైనారిటీ ఓట్లు తెలుగుదేశానికి జనసేనకు రావు అనేటువంటి దాంట్లో వాళ్ళు ఉండి ఇప్పుడు ఈ విధంగా షర్మిలను ముందుకు నెట్టారనేటువంటిది ఖచ్చితంగా ఆ చర్చ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒకటి, షర్మిల ఏం చెప్తున్నారు, నేను రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేయాలి అని మా నాన్న ఆకాంక్షకు అనుగుణంగా నేను వచ్చాను అని అంటే మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి వాదన ఏంటి? రేపు పొద్దున 4 or 5 ఎంపీ సీట్లు ఏదన్నా ఉంటే తెలంగాణలో వస్తే తప్ప ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే సీటు కూడా రాదు. వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఎంపీ సీట్లు ఎలా వస్తే ఇక్కడ ఏం రావు కదా. మరి అలాంటప్పుడు ఇక్కడేం చేస్తారు? ఈ గ్రౌండ్ లో మీరు ఆ తెలంగాణలో చేసేదానికి అవకాశం ఉంటుంది, మరి ఇక్కడ చేయడానికి అవకాశం అంటే వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఆళ్ళ లాంటి వాళ్ళు వచ్చి చేరుతున్నారు కదా. రేపు పొద్దున ఇంకా ఇప్పుడు అసంతృప్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు తెలుగుదేశం వైపుకి వెళ్ళే ఉద్దేశం లేని వాళ్ళందరూ ఇటు వచ్చేసి పార్టీ బలోపేతం అయిపోతా. ఆ విధంగా నేను అనుకుంటున్నానండి. ఇది ఒక రకంగా తెలుగుదేశం జనసేనకి నష్టం కలిగించేటువంటి అంశంగా ఉంటుందని అనుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు వెళ్ళిపోవటం వల్ల వీళ్ళు ఎలాగ వెళ్ళేవాళ్లే, వాళ్ళు వద్దనుకున్నారు వీళ్ళని. ఆళ్ళ రామకృష్ణారెడ్డి కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు మాజీ మంత్రి కాపు రామచంద్రారెడ్డి టికెట్ లేదు. వీళ్ళందరూ కూడా డొక్కా మాణిక్య వరప్రసాద్ లేకపోతే ఇంకొకళ్ళు వీళ్ళందరికీ టికెట్లు ఇవ్వన్న తర్వాత వాళ్ళు తెలుగుదేశంలోకి జనసేనలోకి వెళ్తే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ తెలుగుదేశం జనసేనలోకి వెళ్ళారు. పొద్దున తెలుగుదేశం జనసేన గెలిచిద్దేమో అని అలాంటి వాతావరణం ఏమైనా వస్తుందేమో అని అనుకునే దానికి అవకాశం ఉండదు. వెళ్తుంది ఎక్కడికి? కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. కాంగ్రెస్ లోకి వెళ్ళటం వల్ల ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు తెలుగుదేశం జనసేన పుంజుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది. కాంగ్రెస్ గెలిచేటువంటి అవకాశం కూడా ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి ఏ విధంగా నష్టం ఉంటుందని నేను అనుకోవటం లేదు ఆ విషయంలో అయితే మాత్రం. ఇంకొక అంశం ఏంటంటే క్రిస్టియన్ ఓట్లకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీరు ఈ మొత్తము మొన్న గమనిస్తే కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి విషయంలో బ్రదర్ అనిల్ కనీసం కాంగ్రెస్ కండవ కప్పుకోవడానికి కూడా ఇష్టపడలేదండి. వాస్తవంగా ఆయన ఏదో మరి క్రైస్తవ మిషనరీకి సంబంధించి నడుపుతారు కాబట్టి నేను పార్టీలో లేనని అనొచ్చు. మీరు షర్మిల తెలంగాణలో ప్రకటన చేశారు, మీ వచ్చే ఎన్నికల్లో
అనిలు అదే విధంగా విజయం కూడా నాతో పాటు పోటీ చేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ముందు ప్రకటించారు. వాళ్ళందరూ జనం కోరుకుంటున్నారు అనేటువంటి విధంగా. తర్వాత ఈవిడికి కూడా డిపాజిట్ రావడం తర్వాత వాళ్ళు మానేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అలాగా అసలుకి ముందుకు రానటువంటి పరిస్థితిలో షర్మిలను ముందుకు నెట్టారు. ఒకటి మాత్రం నిజం, తిరుపతిరావు గారు ఒక దశ దిశ లేనటువంటి విధంగా షర్మిల ఈ బాణం ఎట్లా నడుస్తుందో నేను అనుకుంటున్నాను. షర్మిల ఒక ట్రాక్ తప్పి ప్రయాణం చేస్తున్నారేమో అనేటువంటి మాత్రం నాకు స్పష్టంగా కనపడుతోంది. ఇప్పుడు షర్మిలకి విజయం కూడా మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి లేదండి. స్పష్టంగా నాకు తెలిసి అయితే నేను నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు కూడా కొంతమంది విన్నాను. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఎందుకు ఇవి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త కుటుంబాన్ని నష్టపరిచిందని షర్మిల మాట్లాడారు, విజయం మాట్లాడారు, వీళ్ళందరూ మాట్లాడారు కదా. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ జైల్లో పెట్టించినటువంటిది కాంగ్రెస్ పార్టీని అందరూ మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది ఒక రకంగా విజయం లాంటి వాళ్ళు కూడా బాధపడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఇందాక వెంకటరెడ్డి గారు ఏదో అనుమానం వ్యక్తం చేశారు, కానీ నేను అనుకుంటున్నాను విజయం అయితే మాత్రం షర్మిల వెనకాల వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అనుకున్నా. వెళ్లే పరిస్థితి ఉంటే మొన్న ఢిల్లీకే వెళ్ళి ఆవిడ ఆల్రెడీ తెలంగాణ అంతా తిరిగారు కదా షర్మిలతో పాటు. షర్మిల వెనకాల నేను ఉంటానని కూడా చెప్పారు. మరి అలాంటి ఆవిడ కాంగ్రెస్ పార్టీ ఆవిడ ఢిల్లీ వెళ్ళినటువంటి పరిస్థితిలో లోటస్ ఫండ్ లోని ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి షర్మిల వెనకాల కాంగ్రెస్ పార్టీ వెళ్ళేటువంటి పరిస్థితిలో విజయం లేదు, సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైట్. విజయ్ కుమార్ గారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఈ వస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చారు, మిగతా వాళ్ళతో సంప్రదింపులు ఇవి కూడా జరుపుతున్నారా? అసలు మళ్ళీ పాత రోజు కానీ లేదా ఒక పర్సంటేజ్ సుమారు ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారితో పాటు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారండి. ఇప్పుడు నిన్న షర్మిల గారు మీటింగ్ లో మాట చెప్పారు, రేపు 23వ తారీఖు నుంచి జిల్లాల పర్యటన ఈ నెల 31వ తారీఖు దాకా ఉంది, జాయినింగ్స్ కూడా మేము అక్కడే జిల్లాల్లోనే పెట్టుకుంటామని చెప్పి అన్నారు. అంటే మాకు డేటా లేకుండానే షర్మిలమ్మ గారు ఆ మాట చెప్పరు కదా. ఖచ్చితంగా వైసీపీ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వచ్చి చేరుతున్నారు మీ దగ్గరికి? లేదండి, నేనేమంటానంటే ఖచ్చితంగా అన్ని పార్టీల్లోంచి వస్తారండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక మంచి పొలిటికల్ ప్లాట్ఫాము, ఏదన్నా కూడా ప్రశ్నించాలన్నా కూడా ప్రజల్లోకి చొచ్చుకుపోవడానికి కూడా ఈరోజు దేశం మొత్తం రాష్ట్రం మొత్తంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి పాజిటివ్ వాతావరణం ఉంది. అది అందరూ గమనించారు, గుర్తించారు. నేనేమన్నానంటే వైసీపీ పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది, టీడీపీ పార్టీ మాట్లాడేది వేరు, జనసేన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు మాట్లాడేది వేరు, బీజేపీ వీళ్ళు మాట్లాడేది వేరు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడేది వేరు. వైసీపీ గురించి కానీ మిగిలిన ఏ అంశాల గురించి అయినా కూడా. అందులోనూ ప్రత్యేకంగా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ షర్మిలమ్మ గారు మాట్లాడేది వేరు. నేను ఇప్పుడు నిన్న నుంచి నేను గమనిస్తూ ఉంటే పూర్తిగా వీళ్ళకి ఒక రకమైనటువంటి భయం, అంటే నిజం మాట్లాడితే కూడా తట్టుకోలేని భయం కనపడుతోంది. ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ శాతం ప్రజలు జాయిన్ అవటానికి, నాయకులు జాయిన్ అవటానికి సిద్ధంగా ఉన్నారు. ఏది ఏమైనప్పుడు కూడా 20% ఓట్ షేర్ ని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి క్యాప్చర్ చేయబోతా ఉందని చెప్తా ఉన్నాం. తెలుగుదేశం నుంచి, వైసీపీ నుంచా? అదే సార్ నేను అనేది. మళ్ళా మీరు అదే ప్రశ్న అడుగుతున్నారు సార్. ప్రజలండి, ప్రజలు. రైట్. ప్రజలు సార్ సాయి గారు ఇక్కడ ఒకటి ఆయన 20% అన్నాడు కదా, 1.2% వచ్చింది. బ్రహ్మాండం. 2% కానీ మీరు తెచ్చుకోగలిగితే 0.8% షర్మిల వాళ్ళు వచ్చిందని చెప్పి మీరు నిజంగా జబ్బలు తెచ్చుకొని రేపు పొద్దున చెప్పుకునే అవకాశం ఉంది. కానీ ముందు దానికి ప్రయత్నించండి. 10 ఏళ్ల నుంచి ఒక సర్పంచ్ లేడు, 10 సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యే లేదు. ఈ 10 సంవత్సరాలు అసలు కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది, దానికి ఒక అధ్యక్షుడు ఉన్నాడు అన్న పేరు కూడా ఎవరో తెలియదు. ఇప్పుడు కూడా ఎల్లో మీడియా హైప్ ఇవ్వటం వల్ల అదే షర్మిల గారు ఆ ఎల్లో మీడియా కానీ ఆ ట్రాప్ లోనో లేదంటే ఆ ఎల్లో మీడియా డైరెక్షన్ లేదనుకోండి, షర్మిల గారు కూడా చూపించేవాళ్ళు కాదు. వాళ్ళు షర్మిల గారు చూపించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు పంపించారని కూడా ప్రచారం చేసి ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఏదైతే మన దగ్గర ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఉంది కదా, ఆ మీడియా తిమ్మిని బమ్మిని చేసి చూపించడంలో వాళ్ళు ఒక అబద్ధాన్ని పదే వేసేస్తే టీవీలో నిజమని అనుకుంటారనేటటువంటి భ్రమల్లో ప్రజలు అట్లా ఉంటారనే భ్రమల్లో ఉన్నటువంటి ఆ మీడియా ఉంది కదా, ఆ మీడియా అయిపోవటం వల్ల షర్మిల గారు ఒక అధ్యక్షురాలు ఇక్కడికి వచ్చిందని సంగతి తెలిసింది తప్ప లేదా అది కూడా తెలిసినది కాదు. ఒకటి క్లియర్ గా నేను అన్నా, ఇప్పుడు నేను క్లియర్ గా అన్నది మొన్న కూడా సార్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక
ఆంధ్రజ్యోతికి ఇచ్చినటువంటి దాంట్లో రాజశేఖర రెడ్డి గారి గురించి ప్రకృతి తీసుకెళ్లిపోయింది, ప్రకృతి ఎవరిని వదలదు అని అంత అవహేళనగా మాట్లాడితే, మరి అదే కాంగ్రెస్ పార్టీ లో మరి ఈ రోజు ఎట్లా జాయిన్ అయింది? విత్ ఇన్ 15 days బ్యాక్, అది 15 days బ్యాకే కదా సార్ జరిగింది. మరి అడగాలి కదా, ఏందండి ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి అని చెప్పి. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ ఎంత అహంకారంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు, వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు, స్టిల్ ఇంకా వ్యవహరిస్తున్నారు. అక్కడ ఆయన కూడా చెప్పాడు, పథకం ప్రకారం మీరు ఆంధ్రాకి భలే తరిమేశారు, భలే షర్మిలను పంపించావు రేవంత్ రెడ్డి, నువ్వు గ్రేట్ అని చెప్తున్నాడు ఆయన. అంటే ఏంటి ఇవన్నీ? అంటే ఇవన్నీ ఒక ప్లాన్ అని అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి ఎవరు? చంద్రబాబు మనిషి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబు మనిషి, ఇది క్లియర్ కదా. నిన్న కూడా తెలుగుదేశం అక్కడ ఆయన ఫారెన్ ట్రిప్ పోతే అక్కడ కూడా తెలుగుదేశం వాళ్ళు రిసీవింగ్, కాంగ్రెస్ వాళ్ళు రిసీవింగ్ లేదు, తెలుగుదేశం వాళ్ళు రిసీవింగ్. ఇక్కడ కాంగ్రెస్ మంత్రులు తెలుగుదేశం ఆఫీస్ లో కూర్చున్నట్టే, ఇద్దరు ఒకటే కదా. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆమెను ఎవరు పంపించారు, ఏ విధంగా ఆమెను ఇక్కడ వదలాలని ప్రయత్నించారు అనేది అర్థమవుతుంది కదా. సో ప్రజలు చాలా తెలియగలరు, ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తారు. సో ఎవరు ఏంటి ఎట్లా జరుగుతుంది అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. సో కాంగ్రెస్ పార్టీ అనే దానికి రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో శాశ్వతంగా సమాధి కట్టేశారు. దేశవ్యాప్తంగా ఆయన పుంజుకుంటా అంటే నాకు డౌట్ వచ్చింది. దేశవ్యాప్తంగా ఏడు పుంజుకున్నారు? మొన్నటి దాకా 4 రాష్ట్రాల అధికారంలో ఉండేవాళ్ళు, మొన్న 2 పోయినాయి. పైన ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంలో ఒకటి ఎక్స్ట్రా వచ్చింది, అంటే 3 ఉన్నారు. ఇప్పుడు ఉన్నదే పోతుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటే పుంజుకున్నాక ఎవరిని మభ్య పెడతారు? ఏం చెప్తున్నారు? లేదు సార్ గారు, ఎవరు మభ్య పెడతారు? రైట్. పూర్తి తిరుపతిరావు గారు, ఫైనల్ గా ఒకటి చెప్పండి. భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఎవరో ఒకళ్ళని కలుపుకెళ్ళక తప్పని పరిస్థితి షర్మిల ఎంట్రీతో వచ్చిందా? అస్సలు రాలేదు సాయి గారు. ఎందుకంటే ఎవరిని కలుపుకొని వెళ్ళాల్సిన షర్మిల గారి ప్రభావం అంటూ ఎక్కడైనా ఏదన్నా స్థాయిలో ఉంటుంది అన్న ఆలోచన ఉంటే మీ ప్రశ్నకి గురుడు మేము ఆలోచించే పరిస్థితి ఉండేది. నేను ముందే చెప్పాను అసలు ఆ అవకాశమే లేదు అని చెప్పేసి. కాబట్టి ఇవాళ దానికి మేము ఆ ఆలోచన కూడా లేదు. అయితే ఒకటి నేను ముందు గుండా ఎందుకు వార్నింగ్ ఇచ్చాననేసి అంటే, సరే ఎవరైనా రాజకీయం చేసుకోవచ్చు, కలకాలం వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ నాయకుల్లో మా పార్టీలోనే ఉండేటట్టు ఉంటారని మేము అనుకోవట్లేదు, అది వేరే అంశం. సరే గత అనుకొని ఇప్పుడు మళ్ళీ ప్రారంభించారు, అదంతా వదిలేద్దాం. ఇక్కడ ఏదైతే భారతీయ జనతా పార్టీ అంటే మణిపూర్ ఇష్యూ ఆవిడ ప్రస్తావిస్తూ ఇన్నాళ్ళు కనబడినటువంటిది ఇవాళ కనబడుతుంది అనేసి అంటే దానికి అర్థం వేరే విధంగా ఉంటుంది అని చెప్పడానికి అవతాలకు ఉద్దేశం. ఇంకొకటి సాయి గారు ఇక్కడ మనం గమనించాల్సింది, ఒక్క సెకండ్ మర్చిపోయాను. మణిపూర్ అంశం ఎత్తారు కదా సాయి గారు, అప్పుడు ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలుగా ఉందిగా, ఆమె ఎక్కడ స్పందించారు? మన ఆమె కూడా క్రిస్టియన్ మతమే కదా. అయినా ఈ రోజు ముఖ్యమంత్రిని పెట్టుకున్న మతానికి ఎట్లా ఆపాదిస్తారండి? ముఖ్యమంత్రి ఆయన క్రిస్టియనా హిందూనా అది వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించినటువంటి అంశం. మరి ఏమో కూడా నిజంగా క్రిస్టియన్ కదా. అప్పుడు దగ్గరగా ఉన్నారండి వెంకటరెడ్డి గారు, అప్పుడు బీజేపీతో దగ్గరగా ఉన్నారు, మాతో దగ్గరగా లేరనే చెప్పాను. అప్పుడు బీజేపీ వాళ్ళు మంచోళ్ళు, ప్రధానమంత్రి దేశంలో మాటలన్నీ కూడా ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ 2nd ప్లేస్ నుండి కిందకి 3rd 4th ప్లేస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా బతికి బట్టగట్టింది దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేదు సాయి గారు. అసలు ప్రధానమైనటువంటి ఆటంకం అది. ఈ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. రేపు తెలుగుదేశం వైఫల్యాలతో వైసీపీ వచ్చింది, వైసీపీ వైఫల్యాలతో అవసరమైనట్టయితే నేడో రేపో భారతీయ జనతా పార్టీ వస్తుందే తప్పిస్తే ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మీద కాంగ్రెస్ పార్టీకి పక్కన ఉన్నటువంటి తమిళనాడు, లేకపోతే ఆ పక్కనే ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, లేదా ఆ పక్కన ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ తాలూకా చరిత్రని ఒకసారి స్టడీ చేసుకుంటే వాళ్ళకి అర్థమైపోతుంది. కాకపోతే ప్రయత్నం అంటూ చేస్తారు, ప్రయత్నం మానవ లక్షణం, అంతవరకే. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు, తిరుపతిరావు గారు, విజయ్ కుమార్ గారు, కృష్ణాంజనేయులు గారు. ఇది పరిస్థితి. షర్మిల రాక, ఆ రాక తర్వాత మారుతున్నటువంటి మాటల యుద్ధం ఎటువైపుకి దారితీస్తుంది, ఎవరికి నష్టపరుస్తుంది అన్నటువంటిది ఒక ఎత్తు అయితే, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శ అన్న మీద చెల్లి విమర్శగానే ప్రొజెక్ట్ అవుతుంది. మరి ఆవిడ పార్టీ అధ్యక్షురాలుగా విమర్శిస్తున్నారని కాంగ్రెస్ అంటుంది. ప్రజలు ఎలా నమ్ముతారన్నది చూడాల్సి ఉంది.